తెలుగు చలనచిత్ర సీమ రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోవడం నిజంగా దురదృష్టం అని చెప్పాలి. మరి విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న లాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలుగా రాణించిన బాలకృష్ణ, గోపీచంద్, సాయిధరం తేజ్, నితిన్ వంటి వాళ్ళు నటించిన ఎన్నో సినిమాలకి డైరెక్టర్ గా వ్యవహరించి సినిమా రంగంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా రాణించిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఇక లేడు అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని పూర్తి విషాదంలో ముంచివేసింది. మరి ఇంతకీ ఆ ప్రముఖ సినీ డైరెక్టర్ ఎవరో, ఆ వివరాల్లోకి వెళ్తే ఆ దర్శకుడు ఎవరో కాదండి, ఏఎస్ రవికుమార్. ఈ పేరుకు కూడా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో పరిచయం అవసరం లేదని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలోకి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి ఎందరో సీనియర్ సినీ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తరువాత యజ్ఞం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. నిజం చెప్పాలి అంటే కృష్ణ గారు నటించిన అమ్మ దొంగ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి పనిచేసే అవకాశాన్ని దక్కించుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎందరో సినీ దర్శకులు మరియు హీరోల కళ్ళల్లో పడ్డాడనే చెప్పాలి. అలా 1995 నుంచి సినిమా రంగంలో రాణిస్తున్న ఆయన గోపీచంద్ ని హీరోగా పెట్టి యజ్ఞం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇక మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్. ఇక యజ్ఞం సినిమా ఇచ్చిన హిట్ తో ఆ తర్వాత బాలకృష్ణ గారితో కలిసి వీరభద్ర, అంతేకాకుండా నితిన్ తో ఆటాడిస్తా, పిల్ల నువ్వు లేని జీవితం, ఇలా ఎన్నో సినిమాలకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక తర్వాత దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడకపోవడం, పైగా పెద్దగా గుర్తింపు కూడా రాకపోవడంతో కొంతకాలం పాటు ఆయన సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చాడు. మరి ఇలాంటి నేపథ్యంలోనే మళ్లీ 2024వ సంవత్సరంలో తిరగబడరా సామి అన్న సినిమాతో మళ్లీ డైరెక్టర్ గా తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఇక ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదని చెప్పాలి. ఏఎస్ రవికుమార్ గారు కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా స్క్రిప్ట్ రైటర్ గా, స్క్రీన్ రైటర్ గా కూడా ఎన్నో సినిమాలకి పనిచేశాడు. అలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాల హిట్లను అందుకుంటూ మరోపక్క వరుస ఫ్లాప్లను కూడా చవిచూసిన ఆయన కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా ఉండడం, పైగా తాను దర్శకత్వం వహించిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ మధ్య కాలంలోనే ఆయన పూర్తి డిప్రెషన్ కి వెళ్లిపోయినట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలోనే కొంతకాలంగా సినిమా రంగానికి దూరమైన ఏఎస్ రవికుమార్ గారు ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటు రావడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్న నేపథ్యంలోనే కార్డియాక్ అరెస్ట్ తో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు సినిమా రంగంలోని వాళ్ళందరినీ పూర్తి షాక్ కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సీనియర్ స్టార్ హీరోలు, ముఖ్యంగా బాలకృష్ణ గారు వంటి వాళ్ళు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు. అదండి అసలు సంగతి. ఎన్నో విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని ప్రారంభించి దర్శకుడిగా తన దర్శకత్వంతో ఎన్నో సినిమాలకి పనిచేసిన ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ గారు ఇక లేరు. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు ఈ దర్శకుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.